ప్రపంచంలోనే అతిపెద్దదైన మెదక్ జిల్లాలో ఉన్న కల్వరి అక్కడి టెంపుల్ మెదక్ జిల్లా టెంపుల్ ప్రస్తుతం మన హైదరాబాద్లో ఉన్న రెండవ స్థానంలో కల్వరి టెంపుల్ ఇది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ దైవ ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును ఆరాధిస్తూ మన సతీష్ గారు కూడా ఇక్కడ కొన్ని పూజల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకుందామంటే కిక్కిరిసిన జనసందవంతో మీడియా కూడా వెళ్ళలేకపోయింది. ఈరోజు కనీసం లక్షలాది అంటే ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన ఈ కల్వరి టెంపుల్ సిబ్బందిని ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ జనాలు వస్తున్నారని చెప్పేసి సిబ్బంది చెప్తుంది. అలాగే అడిగి తెలుసుకుందాం వాళ్ళు. కింద మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమని మాట్లాడిండ్రు, సతీష్ గారు ఏమని చెప్పారు? గత మరి గవర్నమెంట్ నిర్వహించిన మరి సెమీ క్రిస్మస్లో మరి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నప్పుడు మా కల్వరి టెంపుల్ సతీష్ అయ్య గారు కూడా పాల్గొని మరి పీడిత ప్రజలకు పేద ప్రజలకు సహాయం చేస్తే మీకు సహాయం చేసినట్టే ఈ స్టేట్ని డెవలప్ అవడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఎంత సహాయం చేస్తే మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో మరి అనేక మందికి పేదవారికి బడుగు బలహీన వర్గాలకు మీరు ఉపయోగపడినట్లయితే మీకు దేవుడు ఉపయోగపడతాడు. మీకు ఇచ్చిన అవకాశాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఉపయోగించుకోవాలని మరి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని మా అయ్యగారు దీవెనలు ముఖ్యమంత్రి గారికి అందించారు. సార్, ఈ కల్వరి టెంపుల్ ఏ సంవత్సరంలో నిర్మాణం జరిగింది? ఈ కల్వరి టెంపుల్ 2005 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ అన్ని సంవత్సరాల మట్టి మరి దినదినం ఎదుగుతూ మరి ఈ రోజున 28 సంఘాలు తెలుగు స్టేట్లో 28 సంఘాలు స్థాపించబడ్డాయి. అనేక పట్టణాల్లో అనేక వేల మంది వస్తూ మరి దేశంలోనూ స్టేట్లోనూ మరి దేశంలో శాంతి సమాధానాలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నెరవేర్చలేదు కాబట్టి వాక్యం ద్వారా బైబిల్ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మంది ప్రేమ ఆప్యాయత అనురాగాలు అనేక మందికి పంచుతూ స్టేట్లు అభివృద్ధి చెందడానికి శాంతి సమాధానాన్ని పోలీస్ కంట్రోల్లో ఉండటానికి అనేక విధాలుగా మరి ఈ యొక్క క్రైస్తవ సంఘాలు కూడా ఉపయోగపడుతున్నాయి అని ఎటువంటి సందేహం లేదు చెప్పడంలో. సో ఈ కల్వరి టెంపుల్లో 25 ఈరోజు జరిగిన ఈ కల్వరి టెంపుల్ ఉత్సవాల్లో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విచ్చేసిన 3 రోజుల క్రితం ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు మంచి కల్పించామని చెప్పి మన సహోదరుడు చెప్తా ఉన్నాడు మా తొలి వెలుగు ఛానల్తో. అలాగే ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ అన్నీ పర్యవేక్షించి అన్నీ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి, ఎందుకంటే విదేశాల నుండి కూడా వస్తున్నట్లు సమాచారం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మా తొలి వెలుగు రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబీ రాజు. ఆ టెంపుల్ ఏమని మీరు ప్రార్థన చేస్తున్నారు? నేను చాలా చనిపోయిన వాడును. అసలు ఎప్పుడంటే నాకు గ్యాస్ట్రిక్ గత 30 సంవత్సరాలుగా మార్పు లేకపోతే అప్పుడు ఈ మందిరంకి వచ్చిన తర్వాత చాలా రక్షించబడ్డాను. దుర్మార్గుడిలాగా ఉన్నోడును నేను. అయ్యగారు వాక్యాన్ని విని కనీసం నాకు 25,000 రూపాయల శాలరీ కూడా వదిలేసి ఈ మందిరంలో సేవ చేయాలని గత 5 సంవత్సరాలుగా నేను చెన్నైలో ఉండేవాడును, డ్రైవర్ను. అక్కడ కాంచి ఇక్కడికి వచ్చాను. వచ్చేసిన తర్వాత నా పరిస్థితి 30 సంవత్సరాలుగా ఏ డాక్టర్లు కూడా బాగు చేయలేనంటే రోగము ఇప్పుడు ఈ రోజు తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా ఉండి ఎలాగున్నానంటే ఒక కుర్రోడుగా ఉన్నాను. ఎలాగా నాది 52 సంవత్సరాలు అయినా కూడా కుర్రోడులాగా ఇక్కడ గత 5 సంవత్సరాల్లో సేవ చేసుకొని చాలా దీనిగా ఉన్నాను. ఈ వాక్యము ఎంత బాగులేకపోయినా ఆ రోజు 18 సంవత్సరాలు సమరయ స్త్రీ బాగుపడి వచ్చిందని అన్నారు. కానీ నేను మాత్రం 30 సంవత్సరాల వ్యాధితో ఉన్నాను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి. ఆ ట్రబుల్ లేదు. ఇప్పుడు నా కిడ్నీలు తర్వాత పాడైపోయినారు అన్నారు, లివర్ పాడైపోయింది అన్నారు. అవన్నిటిని కూడా నేను ఇక్కడ స్వస్థ పొంది చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మన కరోనా వచ్చింది, కరోనా వత్తవుడు బయటపడాను. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే ఇక్కడ జాయినింగ్ అయినాను. అప్పుడు కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి ఈ రోజుకి సర్వ ఆరోగ్యం. అసలు మంచినీళ్ళు తాగితే అరిగేది కాదు. అలాంటిది అయ్యగారు ప్రార్థన ద్వారాన నేను ఇప్పుడు స్వస్థత పడి అన్నం తినుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. మేము శ్రీకాకుళం జిల్లా అండి మాది.
శ్రీకాకుళం కంచి వచ్చినామండి. ఇక్కడ ఫ్యామిలీతోటి ఇక్కడే ఐగురు వాక్యం తిని చెన్నైలో ఉండేవాళ్ళము. గత 30 సంవత్సరాలుగా వ్యాధితోటి ఉన్నోడును ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా నయమైపోయింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను. చాలా స్వస్థత పడ్డాను ఐగురు వాక్యము. ఇలాగ సేవ చేసుకుంటూ చాలా మందికి ఇలాగ చెప్పి నా సాక్ష్యాన్ని పంచుకోవాలనేసి అనుకుంటాను ఐగురు. అమౌంట్ తీసుకోవాలా? అమౌంట్ తీసుకోండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకి ఒక్కసారే కదా క్రిస్మస్ వచ్చేది. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కలవర్ టెంపుల్కి వచ్చామండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని దేవుడికి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటున్నామండి. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీను. ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ కూడా మారమనసు పొంది మంచిగా ప్రభు ధ్యానంలో ఉండి మంచిగా ఉండాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్. పరలోకం నుంచి భూలోకానికి ప్రభు మన కొరకు వచ్చాడు కనుక మేము అందరం ఈ కలవరి టెంపుల్కి వచ్చి ప్రేయర్ చేసుకుందామని. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇక్కడ కలవారి టెంపుల్కు రావడం ఫస్ట్ టైం అండి. ఇంత పర్ఫెక్ట్గా, ఇంత పబ్లిక్ కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ, కలవారి టెంపుల్కు సంబంధించిన టీము కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ కోసము చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం రావడం ఇక్కడ రావడము చాలా బాగుంది. అందరూ రండి, దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఫస్ట్ టైం ఇక్కడికి రావడము బిజినెస్ కోసం అని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. వచ్చే వాళ్ళని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ మనకు చర్చిలో ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. వస్తే నచ్చిందండి టెంపుల్. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్ అనేది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో హైదరాబాద్లో ఇంత పెద్ద టెంపుల్, చర్చిని ఎప్పుడు టెంపుల్ అని అంటారని చాలామందికి తెలియదు. ఈ టెంపుల్ అని పేరు పెట్టి ఇంత పెద్దగా ఇంతమంది 52 డేస్లో కట్టారని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము టీమ్గా వచ్చాము, మా టీం అంతటికి కూడా ఈ విషయం తెలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్రమశిక్షణ చూస్తే చాలా 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 బాగుందండి. ఏ టెంపుల్స్లో ఎక్కడా లేని క్రమశిక్షణ ఇదంతా చాలా బాగుంది. చాలా హ్యాపీ అండి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.